విద్యార్థి సమస్యలు చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది విద్యార్థుల్లో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది? ఈ విద్యార్థుల్లో చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అయిపోయిందండి. ఫస్ట్ ఇయర్ ఉమ్మడి, ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఉమ్మడి మీద జరిగిందండి. ఇప్పుడు మార్క్ వెయిటేజ్ కానీ పరిగణనలోకి తీసుకుంటే ఆ సిలబస్ ఈ సిలబస్ వేరవుతుంది కాబట్టి అటు ఇటు డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు అక్కడ ఈ విద్యార్థులు ఏంటి, ఇక్కడ కాలేజ్ మెయిన్ కాలేజెస్ అన్నీ హైదరాబాద్లో ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళు భయాందోళన పరిస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం వరకు కొంచెం కామన్గా ఉమ్మడి రాష్ట్రంలోనే పెడితే కొంచెం విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. సో అంటే వాళ్ళ ఓవరాల్ మీద ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఉమ్మడి మీద రాస్తే దాని మీద బేస్ చేసి మార్క్స్ అంటే ఎంసెట్ ర్యాంక్ అంటే మనకి మెయిన్ కీ రోల్ ఎంసెట్ ఎగ్జామ్ కాబట్టి ఎంసెట్లో 25% వెయిటేజ్ ఉంది కాబట్టి సో ఉమ్మడి మీద పెడితే మంచిది. అంటే ఒకరి మీద ఆధిపత్యం కోసం చూసుకోకుండా ఇద్దరు కలిసిపోయి ఉమ్మడి మీద, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉమ్మడిగా మనం గొడవలకు పోకుండా కలిసి పెడదాము అన్న రీతిలో వచ్చింది. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు వచ్చి విద్యార్థులని ఆలోచనలో పెట్టుకొని ముందుకు వస్తే మంచిది. మీరేమంటారు?